పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు కడప రాయచోటి ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా? అసలు ప్రజలు ఓట్లు వేసి అధికారం ఇచ్చి కూర్చోబెట్టేది ప్రజలకి, లేదంటే ప్రభుత్వాన్ని నడపడానికా, లేదంటే మీ పర్సనల్ గ్రడ్జులను తీర్చుకోవడానికి? మీ టైంలో అలా చేస్తే మేము వచ్చినప్పుడు ఎలా చేస్తాము ఏంటి ఓపెన్ స్టేట్మెంట్స్? ఓ పని చేయండి, పొలిటికల్ పార్టీస్ కాకుండా గ్యాంగ్స్టర్లాగా గ్యాంగులు పెట్టుకోవటం బెటర్ ఏమో, ఆ రకంగా పేర్లు మార్చుకోవడం బెటర్ ఏమో. అసలు ఆయన మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ లీడరు. ఇప్పుడు ఒకటి గతంలో లోకేష్ గారు ఎవరు మాట్లాడినా మాట తీరు ఇంపార్టెంట్. ఇప్పుడు చట్టవిరుద్ధంగా ఏమన్నా చేస్తే మేము అధికారంలోకి వస్తే చట్టబద్ధంగా వారిని శిక్షిస్తామన్నది ఎలా ఉంది? లేదంటే మేము మళ్ళీ వస్తాం, వచ్చినప్పుడు మీ తాట తీస్తాం, భరతం పడతాం. ఏంటి లాంగ్వేజ్? పొలిటికల్ పార్టీసా లేదా గ్యాంగ్స్టర్సా? సురేష్ గారు, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన మాటల్లోనే దాన్నే చెబుతున్నారు తప్ప గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంత దారుణంగా మాట్లాడారు. తొక్కి పెట్టి నారదీస్తా, తాట తీస్తా, అధపాతాళానికి తొక్కుతా, ఎవడెవడో చెప్పులతో కొడతా, ఈ మాటలప్పుడు ఇటువంటి డిబేట్లు ఎప్పుడు పెట్టలేదా సార్ మీరు? మరి ఆ రోజు కూడా ఈ రకంగానే మాట్లాడి ఉండాలి కదా. ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఒక్క నిమిషం ఎవరైనా ఒకటే మాకు. నేనేమన్నా అంటే ఒకటే 1 by 1 వస్తా. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించింది ఎప్పుడు? ఆయన పర్సనల్గా పెళ్లిళ్ళ గురించి పదే ఇంక్లూడింగ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో. రెండోది, తొక్కిపట్టి నారదీస్తానన్నది ఎవరిని పడితే వాళ్ళని కాదు, చట్ట విరుద్ధంగా. అలా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదండి. చట్ట విరుద్ధంగానే వర్డ్ మీరు చూపించలేరు. అలాగే లోకేష్ గారు కూడా రెడ్ బుక్ నేను రాసుకుంటున్నాను, ప్రతి ఒక్కళ్ళ సంగతి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తేలుస్తానని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నారు ఎవరైతే చట్ట ప్రకారంగా తప్పులు చేసి ఉన్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరు కూడా అదే అనండి. పెద్దిరెడ్డి గారు లాంటి సీనియర్ లీడర్ నుంచి కూడా అటువంటి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాము. మీరు కూడా అలా అనాలి కదా, అంతే తప్ప. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి సీనియర్ లీడర్ అలా మాట్లాడుతున్నారు అంటే ఎంత వ్యక్తిత్వ హననానికి, ఎంత వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, ఎంత గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని చట్టం అనేది లేకుండా ఇబ్బందులు పెడుతున్నారు అనేది మీరు కూడా చూడవలసిన పరిస్థితి ఉంది సురేష్ గారు. ఎందుకంటే క్లియర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో మదనపల్లిలో ఆ ఫైల్స్ దగ్ధమైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే చేపించారని చెప్పి అప్పటికప్పుడు సిఎస్ గారిని, డీజీపీ గారిని, సిసిఎల్ఏ కమిషనర్ని, సిఎస్ గారు వెళ్ళలేదు, సిసిఎల్ఏ కమిషనర్ని, డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వరకు కనీసం దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారని చెప్పి ప్రూవ్ చేయలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. అలాగే మొన్న ఏది ఆ ఫామ్ హౌస్ విషయం వచ్చి అక్కడ భూమి ఉంటే ఎప్పుడో 2001లోనే 2000 సంవత్సరంలో కొంత భూమి కొన్నారు, 2001లో కొన్నారు. అలాగే 1981 సంవత్సరంలో సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వే వాళ్ళు సెటిల్మెంట్ రిజిస్టర్లో కూడా అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, క్లియర్ గా పట్టా భూమి అని చెప్పినా సరే ఈ రోజున మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తప్పు చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూములు ఆక్రమించేసుకున్నారు. ఈ రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే ఎవరైనా ఏం మాట్లాడతారండి? ఇప్పుడు నిజంగా తప్పు జరిగినప్పుడు ఈనాడు పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ అది. ఆ ఆర్టికల్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలి వీళ్ళు? సరే మేము ఎంక్వైరీ చేస్తాం, దాని మీద ఏది ఉంటుంది అక్కడితో అంతవరకే. కానీ వస్తున్న నాయకులు కానీ వాళ్ళు చెబుతున్న మాటలు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అవినీతి పరుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దోచేశాడు. ఇప్పుడు మీరు దోచేస్తే మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రూవ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేయండి. మీరు అది ప్రూవ్ చేయరు. ఎంతసేపు కూడా మీ ఇష్టం వచ్చినట్టు ఎదుటి వ్యక్తుల మీద బురద జల్లేసి వీళ్ళు చెడ్డ మనుషులు అని చెప్పి మీరు ప్రజల్లో క్రియేట్ చేసేద్దామని చూస్తే ఏ మనిషికైనా కోపం వస్తుంది. ఖచ్చితంగా ఆ మనిషి రియాక్ట్ అవుతాడు. ఎంత బాధలో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం మాట్లాడారు ఆయన? మీరు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు, మా కార్యకర్తలని చట్టం అనేది లేకుండా, న్యాయం అనేది లేకుండా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు గ్రామాల్లో. సరే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారో అదే మేము చేస్తామని చెప్పి మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా ఆయన మేము మిమ్మల్ని తంతాం కొడతాం అని చెప్పి ఎక్కడా మాట్లాడలా. మీరేం చేస్తున్నారో మేము అదే చేస్తాం అని చెప్పి చెప్పారండి సురేష్ గారు. క్లియర్ గా మీరు ఆయన మాట్లాడిన మాటలను కూడా చూడండి. భరతం పడతాం అంటే దాని అర్థం ఏంటో మరి మీరు ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్నారో, ఎటువంటి చట్ట
వ్యతిరేకంగా మీరు పాల్పడుతున్నారో, ఎటువంటి కంప్లైంట్లు లేకుండా వాళ్ళని సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మా ద్వారకా తిరుమల మండలం అక్కడికి వచ్చి సోషల్ మీడియా మీద పట్టించుకోవట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి హోమ్ మినిస్టర్ గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టారు, లోపలేశారు. మరి మేమిచ్చాం కంప్లైంట్లు. ప్రతి జిల్లాలోనూ ఎస్పీల దగ్గరికి వెళ్ళి గత మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎస్పీలకు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన దాని మీద ఒక కేసు రిజిస్టర్ అయిందా? ఒక్కరిని అరెస్ట్ చేశారా? మరి ఇది పక్షపాతం కాదండి, ఇది తప్పు కాదా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మేమంతా పారదర్శకంగా ఉంటాం, ఎవరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా సరే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం అన్న వ్యక్తులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీదే చర్యలు తీసుకున్నారు, అరెస్టులు చేశారు. కాబట్టి ఈ రోజున మీరు ఎలా చేస్తున్నారు కాబట్టి రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పద్ధతి మీకు ఉంటుంది, మీ భరతం మేము కూడా పడతామని చెప్పి కామన్ లాంగ్వేజ్ లో ఎవరైతే అక్కడ గ్రామాల వారీగా మాట్లాడుకునే వ్యవహార భాషలో ఆయన మాట్లాడటం జరిగింది తప్ప చట్ట ప్రకారం లేకుండా ఏ వ్యక్తి కూడా ఎప్పుడు ఏమీ చేయలేడు. నిజంగా అలా చేస్తే కోర్టులు ఉన్నాయి, వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళి రేపు పొద్దున రిలీఫ్లు పొందొచ్చు. చట్టం న్యాయం అనేది లేకుండా ఎవరో కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటాయని తెలుసుకోండి. ఎందుకంటే ఈ రోజున కూడా రఘురామకృష్ణరాజు గారి కేసులు ఉన్నాయి, ఈ డాక్టర్ ప్రభావతి గారికి హైకోర్టులో రిలీఫ్ రాలా, సుప్రీంకోర్టులో రిలీఫ్ వచ్చింది. అలాగా నిజంగా తప్పు చేసి ఉంటే న్యాయస్థానాలు అనేవి అవి కూడా పట్టించుకుంటే ఎక్కడో ఒక చోట కొంతమందికి బెయిల్స్ రాని పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేశారు. తప్పు చేశారని చెప్పి న్యాయస్థానం భావించింది కాబట్టి లోపల వేయడం జరిగింది. ఆ రకంగా రేపొద్దున నిజంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చట్ట వ్యతిరేకంగా కనుక ఎవరినైనా ఇబ్బందులు పెడితే కోర్టులు ఉన్నాయి, కోర్టులకు వెళ్తారు, వాళ్ళు ఖచ్చితంగా అక్కడ రిలీఫ్ పొందొచ్చు. తప్పు చేయలేదని చెప్పి మాట్లాడుతారండి. రఘురామకృష్ణరాజు గారి ప్రస్తావన ఎత్తారు కాబట్టి అది మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడో 2021-22 అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు అప్పుడు జరిగింది. అప్పుడు ఇచ్చిన కంప్లైంట్ని కూడా మీరు కూడా అదే రకంగా ట్రాన్స్పరెంట్గా దాన్ని తీసుకొని ఉంటే మీరు ఇప్పుడు మాట్లాడేదానికి క్రెడిబిలిటీ ఉండేది. ప్రభుత్వం మారే వరకు కూడా ఆయన కేసును పట్టించుకున్న పాపాలను ఒప్పుకోలేదు. రైట్, ఎనీవే ఆనంద్ సాగర్ అక్కడ చిన్న సబ్మిషన్, ఆయన రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్ సుప్రీంకోర్టులోనే ఆ విషయాలను ఎత్తారు. ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టేసింది, ఆల్రెడీ కేసు ఎంక్వైరీలో ఉంది కదా, జరుగుతుంది కదా అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ఈయన వేసిన పిటిషన్స్ కొట్టేసింది. ఈ రోజు కొత్తగా ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీ జరుగుతుంది తప్ప, సరే అది కూడా ఏం జరుగుతుందో రేపు పొద్దున మళ్ళీ కోర్టులోకి వెళ్ళిన తర్వాత అన్ని కూడా మీరు చూస్తారు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఇబ్బందికరంగా చట్ట వ్యతిరేకంగా మా కార్యకర్తలు ఇబ్బందులు పెడుతున్నారు, రేపొద్దున మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను సార్. మీరు ప్రస్తావించారు కాబట్టి మీరే ఒప్పుకున్నారు కదా, మా ప్రభుత్వ హయాంలో ఆయన పెట్టినటువంటి కేసు అంగుళం కూడా ముందు పోలేదు, ఈయన మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేసు పెట్టిన తర్వాతనే ఎంక్వైరీ సాగుతుందని మీరే ఒప్పుకున్నారు కదా. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్స్ మీద మాట్లాడి ఆయన ఏమి కేసు పెట్టలేదు. ఆ రోజున ఆయన కంప్లైంట్ ఇవ్వలా, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన సుప్రీంకోర్టును ఎక్కడా కూడా గతంలో ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఆయన డైరెక్ట్ గా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ నడుస్తుంది కదా, మీరు వేసిన కంప్లైంట్ మీద హైకోర్టులో చూసుకోండి అని చెప్పి ఈయన వీళ్ళందరినీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి అప్పుడు కొట్టేశారు. ఈ రోజు కొత్తగా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. మా ప్రభుత్వంలో ఉండగా ఆయన కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఓకే, రైట్. అదేలేండి, ఆయన అసలు రాష్ట్రానికే రానటువంటి పరిస్థితుల్లో ఇంకా కంప్లైంట్ కూడా మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్తుంటే మరి అది కరెక్ట్ కాదు కదా, దాన్ని మళ్ళీ ప్రజలందరికీ తెలియజేయాలి కదా సార్ మీ ద్వారా. అదే నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు ఆయన కోర్టులను ఆశ్రయించారు అనేది. రైట్, ఎనీవే ఆనంద్ సాగర్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిన్న కూడా సవాల్ చేశారు. ఎప్పుడైతే ఒక వార్తా కథనాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నారని చెప్పేసి పులిచెర్ల మండలం అలాగే మంగళంపేట అటవీ భూములకు సంబంధించి కదా 21 ఎకరాలు అయితే కనుక అయితే 70 పైచిలకు ఎకరాలు, మిగిలిన ఒక 50 వాటిని అన్యాక్రాంతం దాన్ని ఏమంటారు ఆక్రమించారని చెప్పేసి దానికి ఆయన మీడియా ముందుకు వచ్చి సవాల్ చేశారు. ఇటువంటి ఆరోపణలు కాదు, మీ దగ్గర ఏమన్నా కనుక ఆధారాలు ఉంటే కేసు పెట్టండి, విచారణ చేయండి, శిక్షించండి అని చెప్పేసి. ఈరోజు కూడా దాన్ని కొనసాగింపుగానే ఆయన అలా మాట్లాడారని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం, మీ భర్తం పడతా ఉంటున్నారు. 30 ఏళ్ళు అధికారం మాదే అని అధికార మతంతో విర్రవీగిన స్థాయి నుండి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనే పగటు కలలకనే పరిస్థితి వాళ్ళకు వచ్చింది. వేళ
ఎందుకు వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఎందుకు మిగిలిపోయాడు? వాళ్ళు ఏమన్నా సాధువుల్లాగా, సత్పురుషుల్లాగా, యోగుల్లాగా, ఋషుల్లాగా, అవధూతల్లాగా పరిపాలన చేశారా? ఏ విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని వేధించారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఒక మంత్రి కాన్వాయ్తో మారణాయుధాలతో వెళ్తాడు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూలగొడతారు, బద్దలు కొడతారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడతారు. అదే చిత్తూరు జిల్లాలో ఒక దళిత జడ్జి రామకృష్ణన్ని ఏ విధంగా పెద్దిరెడ్డి కుటుంబం అతని జీవితంతో అటు ఆడుకున్నారు. మందు రేట్లు పెంచారండి. ఒక దళిత యువకుడు 3వ రోజుని శవంగా చూపించారు. ఏ పెద్దిరెడ్డి ఆయన ఏ పతివ్రత? ఆయన పాపం సాధుపంగవుడా, సచ్చీలుడా? రాజకీయ పార్టీలు గెలుస్తాయి, ఓడతాయి. తెలుగుదేశం పార్టీ 4 సార్లు ఓడిపోయింది, 6 సార్లు గెలిచాం. చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. గెలవండి. ఆ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి, మంచిగా వెళ్ళండి. మీరు చేసిన తప్పులకు ముందు క్షమాపణ కోరండి ప్రజల్ని. ఎన్ని తప్పులు చేశారు? ఎటువంటి దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు? వెంకాయమ్మ అనే ఒక మహిళ, దళిత మహిళ, గుంటూరు జిల్లాలో ఇంటి మీద దాడి చేశారు. భర్త లేని స్త్రీ, అనాథ. చంద్రయ్యని కత్తి పెట్టి పీకి మీద జగన్ జిందాబాద్ అనమంటే నేను అన్నని చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు మీరు చంపేయలేదా? ఏం పరిపాలన చేశారు? మీదంత గొప్ప పరిపాలన అయితే 11 సీట్లకి ఎందుకు మీరు పడిపోయారు? పులివెందుల ఎమ్మెల్యేగా ఎందుకు మిగిలిపోయాడు? ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? ఇవాళ బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ లో గబ్బిలాలు ఎందుకు తిరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో చెద ఎందుకు పట్టింది? బొద్దింకలు ఎందుకు తిరుగుతున్నాయి? ఎవరు కారణం? ఆ ఇంటి పక్క నుండి నన్ను ఇచ్చారా? రైతుల్ని పొలం పండించుకొని ఇచ్చారా? పక్కనున్న అపార్ట్మెంట్లో కాపురం చేసుకొని ఇచ్చారా? ఇంటి వెనకాల ఉన్న ఆ దళిత ఓడని లేపేసి మొత్తం ఎక్కడికో పంపించేశారు కదా. మీ పరిపాలన ఎలా ఉందనేది పునఃసమీక్ష చేసుకోండి, ఆత్మావలోకనం చేసుకోండి, మీ పాపాలు కడుక్కునే ప్రయత్నం చేయండి. మీరు మళ్ళీ 30 ఏళ్ళు మాదే అధికారం అని విర్రవీగారు. రేపు మళ్ళీ సింగిల్ గా వస్తామని చెప్పారు. కూటమిగా రమ్మని చెప్పి సవాల్ చేశారు. వై నాట్ 175 అన్నారు. మీ ప్రగల్భాలు, మీ మాటలు కోటలు దాటేసినాయి. తీరాపోతే మీరేమో డ్రైన్లో పోయారు. ఏ డ్రైన్లో ఉన్నారో కూడా కనపడిన పరిస్థితి. ప్రజాకోర్టులో చితకబాదేశారు మిమ్మల్ని. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బుకాయిస్తున్నారంటే ఏం చేశారు మీరు? రాష్ట్రం స్తంభించిపోయిందండి. బటన్ నొక్కడం తప్ప వేరే యాక్టివిటీ అనేది ప్రభుత్వం చేసిందా? ఏ శాఖ మీదైనా ముఖ్యమంత్రి సమీక్ష పెట్టాడా? ఏ ఎమ్మెల్యేతోడైనా ఎప్పుడైనా మాట్లాడా? ఏ మంత్రితోడైనా శాఖ గురించి పక్కన కూర్చోబెట్టి సమీక్ష చేశాడా? ఒక కలెక్టర్ని కూర్చోబెట్టి సమీక్ష చేశాడా? దేనికైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని పత్రికాపూర్వకంగా ప్రెస్ మీట్ లో ప్రకటించాడా? లేదే. ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించాడా? ఎన్నిసార్లు బయటకు వచ్చాడు? ఎలా వచ్చాడు? 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడుకున్న పరిస్థితి. పరదాలు కట్టుకుని తోటాలతోటి, లాఠీలతోటి చెట్లు కొట్టేసి, రోడ్లు బ్లాక్ చేసి, నానా యాగి చేసి రాష్ట్రంలో ఒక వింత పరిపాలన, ఒక వింత పోకడ. ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవ్వరూ చూడనటువంటి దారుణమైనటువంటి 5 ఏళ్ల మీ పరిపాలన చూసి ప్రజలందరూ ఏకమైపోయారు. మీకు అర్థం కావట్లేదేమో, అందరూ ఒక్కడైపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఇది ప్రస్తావన వస్తే ప్రజలు ఇప్పుడు ఒకసారి తప్పు చేస్తారని చెప్పేసి సమాధానం ఇచ్చారట. సో అలాగని చెప్పేసి మీరు రెడ్ బుక్, ఆ బుక్ అని చెప్పేసి చట్టవిరుద్ధంగా కనుక చేస్తే మరి వాళ్ళ సైడ్ నుంచి కూడా అటువంటి మాటలే వస్తాయి. మరి కాదు వినండి, రెడ్ బుక్ అనేది ఇట్ ఈస్ ఎ డైరీ, లోకేష్ గారి డైరీ. అది ఆ డైరీ పేరు రెడ్ బుక్ అని ఆయన పెట్టుకున్నాడు. అది ప్రజల్లో పుట్టింది, యువగళం పాదయాత్రలో పుట్టింది, నడి రోడ్డు మీద పుట్టింది, ఆయన మైక్ లాక్కున్నప్పుడు పుట్టింది, ఆయన స్టూల్ లాక్కున్నప్పుడు పుట్టింది, ఆయన కాన్వాయ్ లాక్కున్నప్పుడు పుట్టింది, ఆయన్ని అష్ట కష్టాలు పెట్టినప్పుడు పుట్టింది. ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకుని, ఒక చేత్తో ఆయన డైరీ రెడ్ బుక్ పట్టుకుని
పాదయాత్ర చేశాడు ఆయన, 4000 కిలోమీటర్లు తిరిగాడు. అప్పుడు చెప్పాడు ఓపెన్ గా, ఎవరైతే ఈవేళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఇందులో ఉంటున్నాయి. ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్లీ వైసీపీ పార్టీ నాయకులకి, ఆ పార్టీకి అంటగాకుతున్నటువంటి అధికారులకి ఆ పేర్లు మాత్రం ఇందులో ఉంటాయి, వాళ్ళ తాట తీస్తామని నేను ఓపెన్ గా అప్పుడు చెప్పాడు. నా తండ్రి శ్రీరాముడు, నేను శ్రీరాముడు కాదని చెప్పాడు ఆయన. అప్పుడే చెప్పాడు. ప్రజలు అంగీకరించారు, 164 సీట్లు ఇచ్చారు కూటమికి. మేమేది అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అనలేదే, అధికారంలోకి వచ్చాక మద్యపానం నిషేధం చేయము, మేమే తయారు చేసి అమ్ముకుంటాం, మేమే వ్యాపారం చేసుకుంటాం అని అనలేదే. ఓకే సాగర్, రైట్. తులసిరెడ్డి గారు, ఎలా చూడాలి సార్ వీళ్ళు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటే, అంటే రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా ఈ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే అసలు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేది కక్ష సాధింపులు చేసుకోవడానికి, అది ప్రజలు ఓట్లేసేది దేనికి అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా అంటే అనిపిస్తోంది నాకు పర్సనల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో ఉండేది వాళ్ళిద్దరే కాదు, కూటమి తర్వాత ఏమే కాదు, చాలా పార్టీలు ఉన్నాయి. ముందు అది దృష్టిలో పెట్టుకోవాలా. ఇంతవరకు 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 9 సార్లు కాంగ్రెస్ అధికారంకి వచ్చింది, 6 సార్లు టీడీపీ వచ్చింది, ఒక్కసారే వైఎస్ఆర్ వచ్చింది. అది ముందు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కానీ వీళ్ళు కానీ. మొత్తము 72 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, 21 సంవత్సరాలు టీడీపీ పాలించింది, 5 సంవత్సరాలు వైకాపా పాలించింది. అది ఒకసారి దృష్టి పెట్టుకోవాలా. వాళ్ళే కాదు రాష్ట్రంలో ఉండేది. నెక్స్ట్ వస్తాం. నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడినట్టు 4 అంశాలు ఉన్నాయి. అది ఎక్కడ మాట్లాడినాడు? రాయచోటిలో అన్నమయ్య జిల్లా వైకాపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటల్లో 4 అంశాలు. ఒకటేమన్నాడు? గెలుపోటములు సర్వసాధారణం, బొమ్మ బొరుసు లాంటివి, అధికారము మారుతా ఉంటుంది అటు ఇటు, జగన్ను మరోసారి సీఎంను చేసేటందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఇది ఒక పాజిటివ్, వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇచ్చే దానికోసం ఒకటి. కానీ రెండవది వచ్చేసి మీరు చెప్పినట్లు సమస్యల్లో ఇక్కడ ఉండదు. అంటే ఏమి? జగన్ మళ్ళీ సీఎం అయితే మా దెబ్బ ఏమిటో రుచి చూపిస్తాం, దాడులకు ప్రతి దాడులు జరుగుతాయి, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ఇది రెండవ అంశం, అబ్జెక్షనబుల్ అంశం. ఇక మూడవ అంశం ఏమి? రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతి పాలు చేశాడు. ఎస్, మేము కూడా అదే అంటున్నాం, అధోగతి పాలు చేశాడు. నాలుగవది, తెచ్చే అప్పులన్నిటినీ రాజధానికే ఖర్చు పెడుతున్నాడు. ఎస్, అది మేము కూడా కదా అంటున్నాం. నువ్వు గ్రాంట్ తేవాలి కానీ అప్పుగా తేవాల్సిన అమరావతి. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో గెలుపోవటంలో సర్వసాధారణం. ఎస్, గెలుపోవటంలో సర్వసాధారణమే. ఇందిరాగాంధీ ఓడిపోయింది, అంబేద్కర్ ఓడిపోయినాడు, నీలం సంజీవ్ రెడ్డి ఓడిపోయినాడు, వాజ్పేయి ఓడిపోయినాడు, జయలలిత ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయినాడు, రాజశేఖర రెడ్డి గారు సతీమణి విజయలక్ష్మి ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయినాడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఓడిపోయినారు కామారెడ్డిలో, చంద్రబాబు ఓడిపోయినాడు, లోకేష్ ఓడిపోయినాడు, చిరంజీవి ఓడిపోయినాడు, పవన్ ఓడిపోయినాడు. కాబట్టి ఎస్, వ్యక్తిగతంగా నాయకుల పరంగా ఇన్ని ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే బీజేపీకి 84లో 2 సీట్లు, 2019లో 303 సీట్లు. దానికి అర్థం లేకుండా పోతుంది. అదే కాంగ్రెస్ కు 84లో 414 సీట్లు, 89లో ఓడిపోయింది, 2014లో 44 సీట్లే. ఏడీఎంకేకు 1996లో 4 సీట్లు వచ్చినాయి, జయలలిత కూడా ఓడిపోయింది, 2001 కల్లా 196 సీట్లు అయినాయి. డిఎంకేకు 1991లో 7 సీట్లు వచ్చినాయి, 96లో 221 వచ్చినాయి. టీడీపీకి మొన్న 2019లో 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 130 సీట్లు సొంతంగా వచ్చినాయి. కాబట్టి రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ గెలుపటంలో సహజం ఉత్తాన పతనాలు. కాబట్టి వీళ్ళు విర్రవీగినా వాళ్ళు విర్రవీగినా కాంగ్రెస్ ఏముందన్నా, కాంగ్రెస్ ఈ 10 ఏళ్ళ ముందు లేని వాస్తవమే. కానీ అంతకుముందు ట్రాక్ రికార్డు ఉండేది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఇద్దరు చంద్రబాబు ఎక్కడ నుండి వచ్చాడు, జగన్మోహన్ ఎక్కడ వచ్చారు, కాంగ్రెస్ అనే మర్రి చెట్టుకు ఊడలి ఇద్దరు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి అది ఒక అంశం. రెండవది, మా తడాకా చూపిస్తాం. నేను చెప్తున్నాను, 2029లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారం వచ్చేది కాంగ్రెస్. మేము కక్ష రాజకీయాలు పోము. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డికి ఆ ఛాన్స్ రాదు. టీడీపీ వాళ్ళు కూటమిలో భయపడాల్సిన అవసరం లేదు. వచ్చేది మేము రాజకీయ కక్షను పాటించము. కాబట్టి ఆయనకు అవకాశం రాదు. వీళ్ళు వచ్చేసి
ఆయనకు నవ్వుతుండొచ్చు, మీకు వచ్చేసి ఏం లేదు కదా అని. తులసిరెడ్డి గారు నేను ముందే చదువు అనుకున్నాను. నేను నవ్వింది దాని గురించి కాదు. మీరు అధికారంలోకి మీరు అధికారంలో ఒక నిమిషం. ఓకే, నేను నవ్వింది దేనికంటే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదన్నారు కదా, అభయం ఇచ్చారు కదా, భరోసా, దానికి నేను అంతే తప్ప. సో ఆయన చూసి చెప్పాను, ఆయన తప్పట్టు కొట్టాలని చెప్పాను. కాబట్టి ఆ ఇబ్బంది లేదు. తర్వాత డెఫినెట్ గా మేము కూడా చెప్తాము. ఆయన మూడో పాయింట్ ఏమి, రాష్ట్రాన్ని చంద్రబాబు అధోగతి పాలు చేస్తాడు, ఖచ్చితంగా అధోగతి పాలు చేస్తాడు. పెనం మీద నుండి పొయ్యిలో పన్నది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెనం మీద ఉన్నది, అది కనకనకన మండే నిప్పులో పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఏం చెప్పాడు వచ్చేసి ఎన్నికలకు ముందు, మేము అది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు, రాష్ట్రంలో వీరబాదుడు బాదాడు, మేము అధికారంకి వస్తే మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, సంపద సృష్టిస్తాం, ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తాం, కొత్త పథకాలు సూపర్ 6 సూపర్గా అమలు చేస్తాం, బాధుడు అనేదే ఉండదు, ఇంకా తగ్గిస్తాం, అప్పులు వచ్చేసి వాళ్ళ తిన్న చెయ్యం, ఇవన్నీ చెప్పింది కదా. ఏమైంది ఇప్పుడు వచ్చేసి 8 నెలలకు వచ్చేసేసి అప్పులేమో గత మొత్తం వచ్చేసి 1956 కానుంటి 2024 వరకు 9,50,000 కోట్ల రూపాయలు అప్పు అయితే, కేవలం 2024-25 ఒక్క సంవత్సరంలోనే 91,448 కోట్లు అప్పు చేస్తామని బడ్జెట్ లోనే జబర్దస్తిగా చెప్పారు. ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుంటాను అప్పుల విషయం. తర్వాత రెండవది వచ్చేసి బాధుడు ఏం చెప్పారు, మేము బాధము, ఛార్జీలు పెంచము, పన్నులు వేయము, ఇంకా తగ్గిస్తాం అని చెప్పి వచ్చిన 7 నెలల్లోనే సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు, ఏం ఆషామాషా ఉంటుంది, వేలాది. తర్వాత వచ్చేసి రేపటి నుండి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నారు, త్వరలో యూజర్ ఛార్జెస్ అయిపోతున్నారు, అతి త్వరలో జిఎస్టీ మీద 1% వరద సెస్ చేస్తారంట. అంటే బాధుడు అప్పులు చేశారు. ఇంకా మీరు సూపర్ 6 మీకు అన్నీ తెలిసే 14 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి చెప్పినప్పుడే మీరు సూపర్ 6 చెప్పారు. ఇప్పుడేమో 9 లక్షల కోట్ల అప్పు ఉంది అంటున్నారు. మీరు ఇబ్బంది ఏముంది మరి, ఎందుకు చేయలేదు? నిరుద్యోగ భృతి వచ్చేసి ఎందుకు ఎప్పుడు చేస్తారు చెప్పండి? తల్లికి వందనం, తండ్రికి ఇంధనం ఫుల్, తల్లికి వందనం నిల్, ఇది మీ పాలసీ. రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, అన్నదాత దుఃఖీభవ అయిపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు, మద్యం ఏరులై పారుతుంది. మన సంక్రాంతి పండుగకు వచ్చేసి గతంలో ఏదో అక్కడక్కడ గోదావరి జిల్లాలో కోళ్ళబర్లు ఉంటే రాష్ట్రం అంతా, ఈవెన్ మా పులిందు నియోజకవర్గంలో అది పెద్ద కథలుగా చెప్పుకున్నారు. వచ్చేసి ఏడ చూసినా ఊరూరికి బరి, బయట మద్యం షాపులు ఏరులై పారుతుంది, లోపల జూదం శైర విహారం చేస్తుంది, క్యాబరే డాన్సులు. కాబట్టి ఈయన ఇది వచ్చేసి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కాదు, ఇంటికి ఒక తాగుబోతుని తయారు చేస్తాం. మొన్న ఇటీవల పులింద నియోజకవర్గంలో తొండూరు మండలంలో తుమ్మలపల్లి అనే గ్రామంలో ఒక అతను వచ్చేసి తాగి ఇంటికి వచ్చేసి వాళ్ళ భార్యను కూతుర్ని నరికి కొడవలతో నరికి చంపాడు మద్యం మత్తులో. మదనపల్లి నియోజకవర్గంలో తాగిన మైకంలో తండ్రి కూతుర్ల మీద అఘాయిత్యం చేశాడు. కాబట్టి ఏం సాధించాలని చెప్పేసి మీకు మొదటి సంతకానికి దిక్కులేదు ఇప్పటి వరకు. ఏమైంది మెగా డిఎస్సీ? 8 నెలలు అయింది. మొదటి సంతకం అంటే ఏమి? మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అమలు కావాలా? 8 నెలలైనా దిక్కు లేదు. కాబట్టి చెప్పుకుంటూ పోతే డెఫినెట్ గా వచ్చేసి శిశుపాలని తప్పులు 100 తప్పులు జగన్మోహన్ రెడ్డి ప్రాణంలో 5 ఏళ్ళు పడితే ఇక్కడ 8 నెలలకి వచ్చేసి అంతకు మించిపోయినాయి. అక్కడ ఏం దాంట్లో వచ్చేసి ఇంకా అమరావతికి అప్పులు అమరావతికి వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 4 ప్రకారంగా కేంద్రం నుండి నిధులు తేవాలి, గ్రాంట్ తేవాలి. సెక్రటరియట్కి కానీ, తర్వాత వచ్చేసి రాజ్భవన్ కానీ, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్లకు కానీ, మిగతా హైకోర్టుకు కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి. అది షెల్ అని ఉంది, దానికి అప్పు తెచ్చేదానికి వచ్చేసి ఎన్నుకోవాలన్నా. కాబట్టి ఆయన మేము రాజకీయ కక్ష తెచ్చుకుంటామడానికి అవకాశం లేదంటున్నాను, మిగతా అన్ని వచ్చేసి కరెక్ట్ అంటున్నాను. రైట్, ఓకే తులసిరెడ్డి. కృష్ణాంజలి గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. సురేష్ గారు, తులసిరెడ్డి గారు అన్న వాటిలో ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఒక 2 రోజుల క్రితం మాట్లాడినప్పుడు కూడా చాలా అప్పులున్నాయి, కష్టాలున్నాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ సూపర్ 6 పథకాలు ఎలాగోలా అప్పు చేసి చేస్తానని అన్నాడు. అయితే ఆయన అసలు చేయడాన్ని చెప్పేసి చేయలేనని చెప్పేసి ఏమీ అనలేదు. అంటే కొంతమంది తులసిరెడ్డి గారు ఆ మాట అనలేదు కానీ డిలే అయిందని చెప్పేసి అంటున్నారు. ఇక రెండోది వచ్చేసి
ఇక ఈ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యల మీద పెద్దిరెడ్డి గారు మాట్లాడిన అంశం. కృష్ణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమంటారు, మా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందుకు తెలుస్తాం, మీ సంగతి తెలుస్తారని మాట్లాడారు. ఇప్పుడు ప్రజలు ఏమి నిర్ణయించుకోవాలి? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే తెలుగుదేశం పార్టీని ఆట తీయటం కోసం ఇప్పుడు ప్రజలు ఎజెండాగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తాట తీయడం కోసం ఇప్పుడు వైసీపీ గెలిపించాలి. ఏంటి ప్రజలకు ఏమి? వైసీపీ 151 నుంచి 11కు పడిపోవటం వెనక ఈ విధంగా తాట తీశారు కాబట్టే ఓడించారు. మీరు ఆల్రెడీ చేశారు. అది మీరు మీ సామర్థ్యం మీద, లేదా మీరు ఇలాంటి అరాజకాలు చేయరనే దాని మీద ఏమి జనానికి అనుమానమే లేదు. అవన్నీ చేశారు, మీరు అవన్నీ చూశారు, జనం చూశారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, 150 నుంచి 175కి వెళ్ళాలని. ఆయన ధీమా ఏంటి? ఆ రోజున నేను బటన్ నొక్కుతున్నాను, కరోనా సమయంలో కూడా డబ్బులు ఇచ్చాను, నేను ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు, సంక్షేమ పథకాలు అమలు చేశాను, కాబట్టి నాకు జనానికి లాభం జరిగింది, కాబట్టి మళ్ళీ నాకు తిరిగి ఓటేస్తారని ఫీల్ అయ్యాడు. నిజమండి, సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో లాభం జరిగినటువంటి మాట వాస్తవం, దాన్ని ఎవ్వరూ కాదనలేదు. అయినా మిమ్మల్ని ఎందుకు ఓడించారంత ఘోరంగా? దీనికి కారణం ఇప్పుడు మీకు బోధపడాలి కదా. ఏమిటి అని అంటే, అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని, మీ రాజకీయ ప్రత్యర్థుల మీద దాడుల్ని, మీ ఇష్టారాజ్యంగా కేసుల్ని, దీన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్లే కాదండి, న్యూట్రల్ గా ఉండేటువంటి పీపుల్ కూడా ఈ విధమైనటువంటి చర్యల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని, అప్రజాస్వామిక చర్యలను ప్రజలు అంగీకరించలేదు. అందుకనే 164 సీట్లు ఇచ్చారు కూటమి. కాబట్టి మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారో మళ్ళీ మేము అదే చేస్తామన్న తర్వాత మళ్ళీ మీకు ఎందుకు అవకాశం ఇస్తుంది? కాబట్టి ఈ విషయంలో పునరాలోచన చేసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు చేయాల్సింది తులసి రెడ్డి గారు పెద్ద లిస్టు చెప్పాడు, 7 నెలల్లో ఒక 70 తప్పులు చెప్పారు. నేననే అవన్నీ లేవనట్లా, అవన్నీ నిజమైనటువంటి అంశాలే. లాస్ట్ ఇప్పుడు చివరి ఇంకొక 7 నెలలు అయింది, 1 సంవత్సరం వరకున ఇలాంటి పరిస్థితి ఉందనుకోండి, ఖచ్చితంగా అసంతృప్తి మొదలైంది. కొంత అసంతృప్తి ఉంది, దాని వ్యతిరేకతగా మారింది. ఒక 1 ఇయర్ కింద అమ్మఒడి రాకపోతే, ఇంకా రైతు భరోసా కింద రాకపోతే, ఇప్పటి వరకు అయితే వ్యతిరేకత లేదు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి ఏజెంట్ రేపు ఫిబ్రవరి 5వ తేదీన ఏమి వాళ్ళు పిలిపించారు, మేము ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు, అవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం అని అన్నారు. మొన్న రైతుల సమస్యలు మేము చేశారు. రేపు పొద్దున ఈ భారాల మీద ఇది అంటే ప్రజలు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రజల ఎజెండాను తీసుకొని వాళ్ళ తరపున మీరు మాట్లాడితే, భవిష్యత్తులో ఒకవేళ కూటమి ప్రభుత్వం మీదగైనా అసంతృప్తి వస్తే ప్రత్యామ్నాయం ఎవరుంటారు? దగ్గరలో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేదంటే తులసి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైనా ఆశపడితే ఆశపడవచ్చు, ఆయన కాదని ఎవరు అని అంటారు, కానీ మేము కూడా అధికారంలోకి వస్తాను వచ్చాం అని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అధికారంలోకి వస్తామంటే సరిపోదు కదా. 2014లో ఘోరమైనటువంటి ఓటమి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు అసెంబ్లీలో 1.75% ఓటుల దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. షర్మిల వస్తే ఏదో జరిగింది అయింది అనుకున్నారు, ఆ 0.5% ఓట్ల నుంచి 1.75 ఓట్లు తీసుకురాగలిగారు. ఆవిడ వల్ల కూడా ఏం కాలేదని తెలిపినట్టు. మీకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నాకు తెలిసి అయితే లేదు. అలాంటి అవకాశం ఒకవేళ వాళ్ళు ప్రయత్నం చేస్తే చేయొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాత ధోరణిని వదిలిపెట్టి, మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో పలానా సమయంలో మేము ఇచ్చాము, ఈ ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయింది కాబట్టి మేము మెరుగ్గా ఇస్తాము అనేటువంటి విషయాలని కంపేర్ చేస్తూ ప్రజల సమస్యలని వాళ్ళు అడ్రస్ చేస్తే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉండదని ఎవ్వరు చెప్పలేరండి. ఎందుకంటే ఒకళ్ళు పరిపాలించే వాళ్ళు ఫెయిల్ అయితే 5 ఏళ్ల తర్వాత గతంలో ఎట్లా చేశారు ఏంటి అని ఎవ్వరు ఆలోచించరండి. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తారు. నాకు ఉన్నటువంటి పరిశీలన ప్రకారంగా సౌత్ ఇండియాలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అద్భుతాలు చేసినా సరే 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారేటువంటి టెండెన్సీ ప్రజల్లో ఉంది. ఈ రోజున అద్భుతాలు చేయడానికి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లేనే లేదని మొన్న చంద్రబాబు నాయుడు ప్రయత్నం, ఆయన మాట్లాడేటువంటి మాటలు చెప్పినటువంటి విషయం తెలిసింది. అలాగని ఆయన చేతులు ఎత్తలా, ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ అద్భుతాలు మాత్రం చేయలేరు అనేటువంటిది మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల సమయంలో మేము అద్భుతం చేస్తాము,
మేము సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వాళ్ళు అద్భుతాలు అయితే నేను చేయలేను అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు అంగీకరించాడు. ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఏం జరిగింది అనేది చూస్తారు. ఎలాగ 5 ఏళ్ళు ఒక టైం ఉంది కదా, ఈ 5 ఏళ్లలో ఏ విధంగా ఇబ్బంది అనేది నాకు తెలిసేది ప్రభుత్వానికి కాదు. ఓకే. ప్రజలు కూడా అన్ని భరిస్తారు. పట్టించుకున్నా వాళ్ళ మీద పోరాటం చేయరు, వాళ్ళ మీద ఉద్యమాలు చేయరు. ఆ విధమైనటువంటి పరిస్థితులు అయితే లేవు. చివరి వరకు ఎవరు వచ్చినప్పుడు ఆ ఓటు అనేటువంటి ఆయుధం ద్వారాగా తీర్పిచ్చేదానికి అవకాశం. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు పగటి కాలంలో కనవద్దు అనేటువంటి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా నమ్మరు, ఒకసారి తప్పు చేశారు అయితే వైసీపీ నమ్మరేమో, కానీ మీరు నమ్మకం కోల్పోతే అనివార్యంగా ప్రత్యామ్నాయం వాళ్ళే ఉన్నారు. అందుకని మీరు నమ్మకం కోల్పోకుండా చూసుకోండి అని చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి మాత్రం నేను ఒక సూచన చేయండి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కృష్ణాంజలి గారు, అలాగే రమేష్ గారు, తులసిరెడ్డి గారు అండ్ ఆనంద్ సాగర్ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.